అలాగే ఈరోజు ఇక్కడ టీవీకే ఫ్యాన్స్ పర్టికులర్గా చెప్పుకునేది మే 4వ తారీఖు త్రిష బర్త్డే. నిన్న పర్టికులర్గా త్రిష చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా మీ సీజన్ 2 మొదలైపోయాయి అంటే త్రిష బర్త్డేకి విజయ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు అని కూడా సోషల్ మీడియాలో ఆల్రెడీ జరిగిపోతున్నటువంటి ప్రచారం. ఎన్నికల సమయం నాడే ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి అన్న రోజే టీవీకే అభిమానులు మా అధినేత త్రిషకు ఒక బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు, అదే టీవీకే విజయం అనేటువంటి మాట. కేంద్ర నాయకత్వం అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా త్రిషని వారధిగా చేసుకొని చేసినటువంటి సంప్రదింపులు కూడా అప్పుడు ఒక తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా తమిళ రాజకీయాల్లో కేంద్రానికి టీవీకే పార్టీకి మధ్య భారతీయ జనతా పార్టీకి టీవీకేకి మధ్య త్రిష ఒక వారధిగా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతోంది. త్రిష అంటే విజయ్ కింగ్ అయితే త్రిష కింగ్ మేకర్ అనే అనుకోవాలి. సో చూస్తున్నటువంటి ఆ సంబరాన్ని బట్టి చూస్తే తమిళనాడులో విజయ్ అభిమానులు టీవీకే అభిమానులు కార్యకర్తల సంబరాలు అయితే అంబరాన్ని అంటినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ రెండు స్టేట్స్కి సంబంధించి ఏ కీ ఫ్యాక్టర్స్ పనిచేసాయంటే ఏం చెప్తారు? తమిళనాడు మనం చూసాం. పశ్చిమ బెంగాల్ విషయంలో పర్టికులర్గా దీనికి అంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆ ఫైట్కి 10-15 స్థానాలు మెజారిటీ వస్తుంది అని చాలా ఫైట్ చేస్తాం. మీరు చూస్తున్నారు కదా, అసలు మా వాళ్ళని దాడి చేశారండి లిటరల్ గా. అంత దాడి చేయాల్సిన అవసరం ఉందా? అది రాజకీయ వ్యవస్థలోని మనం అందరినీ ఆహ్వానించాలి తప్ప అంత వాళ్ళతో దాడి చేపించి కేంద్ర బలగాలు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయే విజువల్ కూడా నేను చూసాను. సైలెంట్ గా ఉండడం కాదు, వ్యవస్థలో ఉన్నప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాలి. మాకంటే ఒక డిసిప్లైన్ ఉంది, దాని ప్రకారం వెళ్తాం. వాళ్ళు కొట్టారని మేము కొడితే వాళ్ళకి మాకు తేడా ఏముంది చెప్పండి? ప్రజల కోసం పోరాడుతున్నాం కానీ అధికారంతో కొడతాం. ఈవీఎం మిషన్ లో కూడా ఆఖరికి మాది మూసేశారు. అవునా? అంటే ఎంత దారుణమైన కాండ. ఆమె లాస్ట్ 2-3 days కూడా హల్చల్ చేసేస్తుంది. తెగ ఏం చేస్తుంది అంటే ఏదో జరిగిపోతుంది, భయం, తెలియని భయాందోళనకు ఆమె ఈరోజు గురైంది. ఆల్రెడీ మమతా బెనర్జీ టీఎంసీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు ఎన్నికల్లో మేమే గెలిచాం కానీ ఆ ఈవీఎంలో ఎస్ఐఆర్ ఎప్పుడైతే అయ్యిందో దొంగ ఓట్లని ఇప్పుడు ఆ స్ట్రాంగ్ రూమ్ లోకి ఆ లైవ్ రికార్డింగ్ అంటే లైవ్ స్ట్రీమింగ్ ఆపేయడం కానీ అక్కడ బీజేపీ నేతలు కార్లలో ఆ కారిడార్ లోపలికి ఎంట్రీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్గా పనిచేసాయని కూడా టీఎంసీ ఆల్రెడీ ఆరోపణలు మొదలు పెడతారు. వాళ్ళు అసలు లాస్ట్ 3 days నుంచి వాళ్ళకి అనుమానం ఏంటి, ఏ రోజు అయితే ఎస్ఐఆర్ వచ్చిందో ఎస్ఐఆర్ వల్ల చాలా ఓట్స్ అయిపోయినాయా, పోయినాయి. చనిపోయిన వాళ్ళ ఓట్స్ మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు రియల్ ఓటింగ్ అనేది జరిగింది. ఇంతవరకు జరిగింది రియల్ ఓటింగ్ కాదు లాస్ట్ 3 termsలో. అందుకనే బోర్డర్ సెక్యూరిటీ అనేది ఎందుకు క్లోజ్ చేయలేదు చెప్పండి? ఫెన్సింగ్ ఎందుకు చేయలేదు? దీనికోసమే. మనం చూసుకుంటే అక్కడ మహిళల రక్షణ అన్నది కదా, ఈ ఒక మహిళ సీఎంగా 3 terms చేసినప్పుడు మహిళా రక్షణ అన్నది. బట్ నేషనల్ మన క్రైమ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లోని హ్యూమన్ ట్రాఫికింగ్ ఆల్మోస్ట్ మొదటి స్థాయిలో ఏ స్టేట్ ఉంది? బెంగాలే కదా. మరి ఆమె ఏ విధంగా మహిళలకి రక్షణ ఇచ్చింది చెప్పండి? అంటే ఈ విషయంలో నమ్మించారా, నమ్మకాన్ని కలిగించారా, నమ్మకాన్ని నిజం చేస్తామని ఒప్పించారా మీరు? ఈమె 3 terms ఏమీ చేయలేదు కాబట్టి ప్రత్యామ్నాయం కోరుకున్నారు కాబట్టి మమ్మల్ని ఈరోజు ఆహ్వానించారు. మేము ఏదైతే అన్నామో అది ఖచ్చితంగా కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ చేసిందా భారతీయ జనతా పార్టీ? మా అభివృద్ధిని చూసి కన్విన్స్ అవుతారండి. అస్సాంలో జరగలేదా చెప్పండి? మేము ఈవెన్ అస్సాం అనేది ఎక్కడైనా కాదు, మేము ఇస్తున్న నిధులండి, ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, జాబ్స్. భారతీయ జనతా పార్టీ విషయంలో ఉన్న విమర్శ ఏంటి అంటే సరే ఆ 2 స్టేట్స్లో కాబట్టి ప్రతి స్టేట్లో ఉన్నటువంటి అంశం అభివృద్ధి అంశం అనే దానికన్నా జాతీయ స్థాయి విషయాలు, పాకిస్తాన్ భారత్ విషయాలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాల విషయాలు కానీ ఇవి పర్టికులర్గా తీస్తుంది. అక్కడ సెంటిమెంట్ని రగిల్చి అధికారంలోకి వస్తుంది. అక్కడ అది కీ ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీ. అలాగే అదే సమస్య అయినప్పటికీ మనం అవి కూడా చేస్తున్నాం. మనం సంస్కృతికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నాము. రోహింగ్యాస్ అనేవాళ్ళు స్లీపర్ సెల్స్ కింద తయారయ్యి మన దేశాన్ని ఏ విధంగా పట్టి పీడిస్తున్నాయో, ప్రతి స్టేట్ని ఎలా పీడిస్తున్నాయో మనందరికీ తెలుసు. వాళ్ళని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళకపోతే మనకి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు అది ప్రతి స్టేట్లో చూస్తున్నారండి. ఇప్పుడు ఒకప్పుడు వేరు. లాస్ట్ 10-15 years బ్యాక్ ఏంటంటే సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుందో మనం ఇలా ఓపెన్ చేస్తే అలా తెలిసిపోతుంది. ఒకప్పుడు అలా కాదు కదా. సో ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు మమ్మల్ని. యువత
కేవలం యువత భవిష్యత్తు కోసం మేము చేస్తున్న పనులు ఎయిమ్స్, ఐఐటి, అవునా? మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? యువత కోసమే కదా. ఇప్పుడు మోడీ గారు 10వ తారీఖున వస్తున్నారు. ఎయిమ్స్ బీబీ నగర్లో ప్రారంభోత్సవం చేస్తారా లేదా చెప్పండి. నెక్స్ట్ ప్లాంట్ ఒకటి చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైన్, ఎంఎంటీసీ ట్రైన్ ఒకటి చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎవరి కోసం? ప్రజల భవిష్యత్తు కోసమే కదా. అసలు ఇవన్నీ కూడా ఆలోచింపజేస్తాయి. ఇవన్నీ మొదలైతే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పార్టీ చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? రెండింటికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా చేసే వాటిని భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని ఎలా చెప్పి, అంటే మిగతా స్టేట్లో ప్రజలకు కావాల్సి కేంద్ర ప్రభుత్వంలో మా మోడీ ఉన్నారు, మా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేమే చేస్తున్నాం.